మంచు విష్ణు గారి భక్త కన్నప్ప మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరిందా లేదా, అండ్ ప్రభాస్ అన్న రోల్ ఎంత వరకు ఉంటుంది, ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మొత్తానికి మీరు మీ డబ్బుల్ని పెట్టి ఈ మూవీని చూడొచ్చా లేదా, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ రివ్యూని చూడాల్సిందే. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఎన్నో మూవీ రివ్యూస్ అండ్ మూవీకి సంబంధించిన కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఏం చేయకుండా ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే, అస్సలు దేవుణ్ణి నమ్మని ఒక తిన్నడు, అంటే తనే మంచు విష్ణు అన్నమాట, తను భక్త కన్నప్పగా ఎలా మారుతాడు, ఇదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అన్నమాట. చాలా అంటే చాలా చిన్న స్టోరీ లైన్ భయ్యా ఇది. సో ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, సో మూవీ స్టార్ట్ అవ్వగానే శివుడు ఇంకా పార్వతుల వారితో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతూనే తిన్నడు ఇంకా వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లోనే మనకు చాలా మంది క్యారెక్టర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ట్రైలర్ చూసి మోహన్ లాల్ బాబు గారి రోల్ నేను ఏదో అనుకున్నాను, కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ లో తన రోల్ చాలా బాగా అనిపించింది. సో అలా ఫస్ట్ హాఫ్ సాగుతూ ఉంటుంది. పెద్దగా ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిన సీన్లు అయితే ఏముండవు. ఫస్ట్ హాఫ్ లో ఏముండదు, డొల్లా. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ కల ట్విస్ట్ ఒకటి బాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీ మొత్తానికి హైలైట్ సెకండ్ హాఫ్. వన్స్ ప్రభాస్ అన్న రోల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ వరకు మూవీ అంతా కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా విజువల్ గా చాలా బాగా అనిపిస్తాయి. టెక్నికల్ గా చూసుకున్నా చాలా అద్భుతంగా తీశారు భయ్య. ఐ రియల్లీ అప్రిషియేట్ అబౌట్ దట్. మెయిన్ గా ఈ మూవీకి సెకండ్ హాఫ్ ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే పెద్దగా ఏముండదు, మొత్తం డొల్లా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్న సాంగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి. మెయిన్లీ సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఈ జనరేషన్ లో కన్నప్ప మూవీ స్టోరీ చూపించేందుకు చాలా బాగా ప్రయత్నించారు. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ నెగటివ్స్ చూద్దాం. నాకు పాజిటివ్ గా అనిపించినవి ఏంటంటే, మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ భయ్యా. లిటరల్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి తగ్గట్టే తను మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు. కన్నప్ప రోల్ కి న్యాయం చేశాడనే చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. ప్రతి సాంగ్ కూడా వినసొంపుగా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్రకు వాళ్ళు పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు. సో ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టార్ కాస్టింగ్ లో మరీ అంత సూపర్ స్టార్స్ ని తీసుకోవడం నాకు వేస్ట్ ఆఫ్ ద టైం లెక్క అనిపించింది. ఎందుకంటే వాళ్ళ రోల్స్ కూడా మరీ అంతగా ఏం అనిపించలేదు నాకు. అండ్ ఒక మంచి దేవుడి సినిమాలో హీరోయిన్ ఇంకా హీరో మధ్యలో ఆ రొమాన్స్ ఏంటి భయ్యా, నాకైతే ఇది మరీ వరస్ట్ గా అనిపించింది. లవ్ స్టోరీని మరీ ప్రాపర్ గా చూపించకుండా రొమాన్స్ లో అవి పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ ని చూపించే విధానంలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మూవీ షెడ్కి వెళ్ళిపోయింది అనుకున్నా, మరీ వరస్ట్ భయ్యా ఫస్ట్ హాఫ్ మాత్రం. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనేది చెప్పాలంటే పర్లేదు భయ్యా, యావరేజ్ గా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ ఒకటి తప్పిస్తే సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది మూవీ. మెయిన్లీ ప్రభాస్ అన్న ఉన్న 30 minutes మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ అప్పట్లో మనం ట్రోల్ చేసిన కొన్ని సీన్లను కూడా రీ ఎడిటింగ్ చేశారు. ఇంకా ఈ మూవీకి వెళ్ళొచ్చా లేదా అని అంటే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ప్రభాస్ కోసం 100% వెళ్ళండి. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఓటీటీ లో చూసుకోవడమే బెటర్ అని చెప్తాను నేను. మరీ థియేటర్ లో వెళ్ళి చూడాల్సిందైతే ఏం లేదు భయ్యా మూవీలో. నాకు తెలిసి డబ్బులు బొక్క అంతే. ఎందుకంటే డబ్బులు కూడా ఎవరికి ఊరికే రావు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 మాత్రమే. ఇట్స్ బెటర్ టు వాచ్ ఆన్ ఓటీటీ.